పేపర్ల కోసం అంత దూరం వెళ్ళాలా అని అనుకోవచ్చు, లేదంటే పేపర్లు ఇప్పుడు దాకా ఏం చేయాలి అని ఇట్లాంటి ఏదన్నా లాజిక్ డౌట్లు రావాలి కానీ ఊరితో పని ఏంటి అసలు? ఊరితో కూడా అసలు అదేం లేదు. ఫార్మ్ ఆఫ్ వాచింగ్ ఫిల్మ్ నాకు అర్థం కాలేదు. ఊరితో పని ఏంటి? ఫ్లాష్ బ్యాక్. ఏం బ్రో, ఏం సంగతి? ఏం మూవీ రిలీజ్ ఉన్నాయి వీక్లో? హాయ్ బ్రో. గామి ఇంకా వేమో ఉన్నాయి బ్రో. అమ్మో, ఒక రాడ్ సినిమా ఉంది అయితే. అవును, ఈ గామి సినిమా ఏంటి 6 years నుంచి తీస్తున్నారంట? విశ్వక్సేన్ బ్రో తెగ ఇప్పించేస్తున్నాడు. లేదు బ్రో, ఆ డైరెక్టర్ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ తీసారంట, ఒకసారి ట్రైలర్ చూడు బ్రో. అవునా, ఇది చూడాలి అయితే ఒకసారి. ఒడియం ఇదేంటి బ్రో? ఇది కదా కావాల్సిన తెలుగు సినిమాకి. బా, ఇదేం విజువల్స్ బ్రో, అయితే ఖచ్చితంగా బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఏ మూవీకి వెళ్తావు? అదే ఆలోచిస్తున్నాను బ్రో. ఇప్పుడు ఇది ఎలాగో బాగుంటుంది అనిపిస్తుంది. మనదేమో నెగిటివ్ మీద బతికే ఛానల్, బేమో కూడా చూడాలి. రెండే వెళ్ళాలి. ముందు దీనికి వెళ్తాను, గామికి. ఇందుకే బ్యాగ్ రెడీ అయిందా? ఏంటి బ్రో, దీనికి కూడా బ్యాగ్ అవసరమా? తప్పు తప్పు, ఇది మన వృత్తి ధర్మం. దీన్ని వదలలేను, దీన్ని వదలకూడదు. 2 hours later. అయ్యా, టైంకి వస్తాను బ్రో. ముందు వస్తాడు. A few inches later. Twenty minutes later. ఏంటి సినిమా బాగా ఉంది, ఒక్కడే దొరకట్లేదు. దొరికింది దొరికింది. ఏంటి అంత దొరికిపోతుందా? మళ్ళీ దొరికింది. ఇంకోటి దొరికింది. హోంవర్క్ ఏదైనా ఉంటే ఇంట్లో చేసుకో బ్రో, థియేటర్ లేదు బ్రో. అది చాలా బాగుంది, మొక్కలు దొరికితే సాటిస్ఫైడ్. Later. ఏం బ్రో, సినిమా సూపర్ అంట, పబ్లిక్ టాక్ వచ్చింది. అదే ఫస్ట్ వీడియో రిక్వెస్ట్ చూసి స్టార్ట్ చేయి, మర్చిపోతాను మళ్ళీ. సినిమా అంత నచ్చిందా? మంచి ఊపులో ఉన్నావు. 15 minutes later. గామి రివ్యూ బట్ట చింపుదామని చెప్పేళ్ళా, నచ్చిద్ది అని చెప్పేళ్ళా, నచ్చలేదు అంటే నేనే నమ్మలేకపోతున్నా. ఏంటి బ్రో పుసుక్కుమని అంత మాట అనేసో? సినిమా బాగానే ఉంది బ్రో, కాకపోతే తెలుసు కదా మనం నెగిటివ్ చెప్పకపోతే కానీ ఛానల్కి రీచ్ రాదు, అందుకనే. బ్రో తప్పు బ్రో, తెలుసు కదా క్రౌడ్ ఫండ్ చేసి తీసిన సినిమా బ్రో, సపోర్ట్ చేయాలి కదా బ్రో. సర్లే పోన్లే, రికార్డ్ చేయి. మామూలుగా కమర్షియల్ సినిమా ఈ టెంప్లెట్లు ఉంటాయి కదా, ఏ టెంప్లెట్ లేకుండా చాలా కొత్తగా క్రియేటివ్గా రాశారు. సో దానికి మనం చెప్పొచ్చు బాగుంది అని. రే ఏంట్రా నువ్వు అన్ని పాజిటివ్స్ చెప్తున్నావు మరి నచ్చలేదు అంటున్నావు అంటే లాజిక్ ల్యాగ్. నువ్వు మారవరా. అలాగే వెల్కమ్ బ్యాక్. వాళ్ళు మన తెలుగు సినిమా బాగుండాలని చెప్తూ దాని హిపోక్రెట్ గురించి మాట్లాడుకోపోతాం. అదే బార్బెల్ పిచ్ మీటింగ్స్. ఒకప్పుడు ఫిట్నెస్ మీద మంచి వీడియోలు చేసేవాడు, తర్వాత పిచ్ మీటింగ్స్ అని చెప్పేసి కొత్తగా చేసేవాడు, తర్వాత ఎవడో గెలికినట్టు రివ్యూలు అని చెప్పి స్టార్ట్ చేశాడు. రివ్యూలు చెప్పొచ్చు, తప్పులేదు, కానీ ఇప్పుడు ఆ సీన్లు చెప్పేసి ఈ సీన్లు చెప్పేసి అది బాగాలేదు ఇది బాగాలేదు అలా చేస్తే బాగుండు, నేను ఇది అనుకున్నాను అది అనుకున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. రీసెంట్గా వచ్చిన గామి మూవీ రివ్యూ చూసిన తర్వాత నాకు ఎవరికొద్ద పగలు తెంగాలి? పగలు తెంగడం కాదురా, లేపి తెంగడం. బార్బెల్ పిచ్ మీటింగ్ని ఒకప్పుడు యూట్యూబ్లో 2 రకాల కాంటెంట్లు ఉండేవి.
ఒకటి మంచి కాంటెంట్, ఇంకోటి రోత కాంటెంట్. ఇప్పుడు మూడో కాంటెంట్ పుట్టుకొచ్చింది, అదే నెగిటివ్ కాంటెంట్. ఇది ఎప్పుడు పెట్టారు? వీళ్ళ కాంటెంట్ ఏంటంటే నెగిటివ్గా మాట్లాడి రీచ్ తప్పడం. యాంకరింగ్లో బ్రాండ్ అంబాసిడర్ శివ అయితే మూవీ రివ్యూస్లో మాత్రం ఇప్పుడు ఒక విఐపి గారి పేపర్ ఈ కాలేజీని భ్రష్టు పట్టించటానికి చూడాలని ఉందే. ఒకప్పుడు మంచి కాంటెంటే చెప్పేవాడు, ఇప్పుడు కాంటెంట్లోనే మంచి ఉండట్లేదు. ఫస్ట్ బార్బెల్ బిర్యానీ అని ఫిట్నెస్ కాంటెంట్ చెప్పేవాడు, తర్వాత పిచ్ మీటింగ్స్ అని చెప్పి ఇన్నోవేటివ్గా చెప్పేవాడు. అది పెద్దగా రీచ్ రాకపోవడంతో రివ్యూలు స్టార్ట్ చేశాడు. ఇప్పుడు నా రివ్యూ ఏమైనా బాగుంటుందంటే ఆ రివ్యూ చూసామంటే మన సినిమా చూడాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది, అంత నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేస్తుంది చూసాక. సో మీకు టైం ఉంది, ఒక కొత్త సినిమా అంటే వెళ్ళండి, మేబీ మీకు నచ్చొచ్చేమో. బట్ చెప్పగా లాజిక్ అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు ఒక్కడో చాలా తెలియనోడు సినిమాలు చూడడం వచ్చి ఇంకెవరికి సినిమాలు చూడడం రాదు అని నువ్వు ఫిక్స్ అయిపోతావు. ఇప్పుడు జనరల్గా మూవీ రివ్యూ అంటే ఏం చెప్పాలి, మూవీలో డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఎలా వర్క్ చేశారనే చెప్పాలి. కాకపోతే మనోడికి ఏం తెలియదు కదా, డైరెక్ట్గా ఈ సీన్ బాగాలేదు ఆ సీన్ బాగాలేదు అని చెప్పేసి మంచి సీన్లు పక్కన పెట్టేసి నెగిటివ్ సీన్లు అన్నీ చెప్తాడు. మీకు తెలుస్తుంది విఎఫ్ఎక్స్ అని, కానీ బాగుంటుంది అంటే కన్విన్సింగ్ గానే తీశారు. కానీ అక్కడ కూడా చిన్న ఇది ఉందండి, మీకు ఎక్స్ అని చెప్పి ఇట్లా వచ్చి ఫ్లాష్ అవుతూ ఉంటుంది. సిగ్గుండాలి బ్రో నిజంగా అలా అనడానికి. నువ్వే అన్నావు ఆ బడ్జెట్లో అంత రియలిస్టిక్గా తీసారు చాలా గ్రేట్ అని, అండ్ నువ్వే మళ్ళీ ఆ బొక్కలు వెతుకుతున్నావు. ఏమనాలి ఇంకా అసలు నిన్ను? అదే నేనైతే ఏమంటానో తెలుసుగా. ఆగలేసిన పదండి వెళ్దాం. ఆ బడ్జెట్లో అంత అవుట్పుట్ రావడం చాలా గ్రేట్, ఎందుకంటే దాన్ని విఎఫ్ఎక్స్ వర్క్ చేసింది పెద్ద పెద్ద కంపెనీస్ కాదు, ఫ్రీలాన్సర్స్ వర్క్ చేశారు. అండ్ ఈ విషయం తెలియకుండా నువ్వు కామెంట్ చేస్తున్నావు, ఒకటి తెలిసినా నువ్వు కామెంట్ చేస్తున్నావు అంటే ఎక్కడ కొట్టాలరా నిన్ను? అండ్ రివ్యూ అనే పేరుతో స్పాయిలర్లు చెప్పేస్తాడు. మళ్ళీ ఏదైనా డిస్క్లైమర్ వేసాను అంటారు. రివ్యూయర్ కాన్సెప్టే అదండి. చాలా మంది మేమేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు, నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అంటారు, కానీ నాకు తెలిసి నేను చెప్తూనే ఉంటా, నా మాట ఓడింటాడు. ఇప్పుడు మనం కొంచెం ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎలా అయితే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని తెలిసినా దాన్ని చేస్తారో, సేమ్ ఇప్పుడు నువ్వు స్పాయిలర్ అలర్ట్ అని చెప్పినా పెద్ద విషయం ఉండదు, కన్ఫర్మ్గా నీ వీడియో చూస్తారు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? అండ్ ఫస్ట్ డే నువ్వు స్పాయిలర్స్ అని చెప్పి మూవీలో ఉన్న సీన్స్ అన్ని చెప్పేసి బాగాలేదని చెప్తే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ పోతుంది. ఓటీటీలో చూసుకుని థియేటర్కి వెళ్ళడం అయితే మానేస్తారు. ఆ థియేటర్స్కి వెళ్ళి నీ 250 రూపాయలు నీకు వర్త్ అయిందా లేదా చాలు కదా. స్క్రీన్ ప్లేలు ఇవన్నీ ఎందుకండి జనాన్ని మీరు ఒక రకమైన డైవర్షన్ తీసుకెళ్తారు. ఒక పక్క ఆడియన్స్ ని థియేటర్స్ కి ఎలా రప్పించాలని మూవీ టీం వాళ్ళు చాలా కష్టపడుతుంటే తిన మాత్రం సర్రా సినిమా ఏమి ఉండదు, అలా కాదు, చాలా బాగుంది విజువల్లీ అన్ని విధాలుగా అండి, చూడ్డానికి చెవులు అంతా బాగుంది. మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే హార్ట్ బ్రెయిన్. అవునా, రెండూ లేవు కదా, ఉంటే ఎందుకు ఇలా మాట్లాడతావులే. Logic is necessary to make a story, but it isn't mandatory. And inko most famous line ఏంటంటే Alfred Hitchcock, where drama starts, logic ends. కట్ చేస్తారు, తర్వాత సాల్వ్, దే విల్ క్రాస్. ఎట్లా క్రాస్ చేశారంటే నథే లా ఆఫ్ కన్వీనియన్స్. చూపిరండి. బ్రో నాకు ఒక డౌట్, నువ్వు మూవీ రిలీజ్ అయ్యాక డైరెక్టర్ది ఒక ఇంటర్వ్యూ అయినా చూసావా? ఎందుకంటే నువ్వు మాట్లాడుతూ మూవీ లవర్ అంటావు కదా, నిజంగా మూవీ లవర్ అయితే నువ్వు డైరెక్టర్ వెర్షన్ ఏముంటుందని చెప్పి ఒకటైనా తెలుసుకుంటావు. సో నువ్వు తెలియకుండా ఏమి మాట్లాడుతున్నావు అంటే మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అండ్ డైరెక్టర్ అన్నారు ఇలా మెయిన్ కట్ ఒకటి 3 hours 15 minutes ఒక ప్రాపర్ కట్, కానీ దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ తను ఇందాక చెప్పినట్టు. అన్నీ బాగా కన్ఫ్యూజింగ్ ఫిలిం అవన్నీ ఆ వర్షన్స్ అన్నీ. దాన్ని సింపుల్ చేయడానికే క్యారెక్టర్లే కట్టయిపోయినాయి. కానీ నాకు తెలిసి నువ్వు సింపుల్గా మూవీ చూసి రివ్యూ చేసి నీ పని చేసుకుంటావు. అండ్ ఈ ఆఫ్ నాలెడ్జ్ బార్బెల్కి డబ్బింగ్ ఏం చేస్తారో ఎలా చేస్తారో కూడా మినిమం తెలియదు. డబ్బింగ్ లో మారుస్తాం, అక్కడ లిప్సింగ్ తేడా వస్తుంది. డైలాగే మార్చేస్తారా? ఓకే, ఐ థాట్ డైలాగ్ వర్డింగ్. ఓకే ఆ సింక్ లో ఎందుకు చూసుకోవట్లేదు? అంటే బేసిక్ బ్రో, ఇన్ని మూవీస్ చూస్తావు నీకు ఈ విషయం కూడా తెలియదు అంటే, అండ్ మనోడు కూడా అలాగో ఒప్పుకున్నాడులేండి. చెప్తున్నా కదా, నామ్ నిషాన్ సినిమా విషయంలో మనకు ఏమీ తెలియదండి నాకు. మరి ఎందుకురా నీకు చచ్చింది ఎలా పీల్చుద్దురా అనొచ్చు, కానీ లాజిక్లు వద్దు ఇక్కడ. ఇందులో లాజిక్లు వెతకద్దన్న నువ్వు మరి ఇందులో లాజిక్లు ఎందుకు వెతుకుతున్నావు? ఎమోషన్ పట్టుకోకుండా జర్నీలు, ప్లేసులు, లొకేషన్లు ఇవన్నీ ఎందుకండి? అమ్మాయి అడిగిందేంటి, నువ్వు చెప్పిందేంటి?
ఇట్లా మైండ్లో మొత్తం ఏదో క్యాల్కులేషన్లు వేసుకుంటా ఉన్నా. చెప్తారు హీరో గాడికి ఇట్లా సూపర్ పవర్ వచ్చింది, వాడు ఇట్లా అంటే అందరు కళ్ళు ఏదో అనుకుంటున్నా. ఇంకా ఊహించేసుకో బ్రో, హీరో లాస్ట్ ఐస్ మ్యాన్ అవుతాడు, హీరోయిన్ వండర్ ఉమెన్ అవుతుందని ఇంకా ఊహించేసుకో. సినిమా ఎలా ఉండాలి అలా ఉండాలని హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకొని అది అలా లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు సీన్స్ అవి బాగాలేదు ఇవి బాగాలేదు అని చెప్పి నీ పర్సనల్ ఒపీనియన్ చెప్పేస్తావు. సో స్టోరీ 1 కొంచెంసేపు, స్టోరీ 2 కొంచెంసేపు, స్టోరీ 3 కట్ 1 2 3 కట్ 1 2 3 అలా వెళ్తూ ఉంటే ఏమో ఒక ఫ్లో ఒక ఫీల్ రాలేదనిపించింది నాకు. భయ్ నువ్వు ఎన్ని చూస్తున్నావు అంటే ఇంక మూవీ స్టోరీ ఇంకేం ఎంజాయ్ చేస్తావు. అండ్ నువ్వు చెప్తున్నట్టు మూవీ అంతా అదే సీక్వెన్స్ కట్స్లో ఉండదు, జస్ట్ ఇంట్రడక్షన్ వరకు అది ఉంటుంది, తర్వాత 1 3 2 3 సో ఆ టైప్ కట్సే ఉంటుంది. నువ్వు మూవీ సగం సగం చూసి సగం సగం అర్థం చేసుకొని అండ్ రివ్యూ మాత్రం ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తావు. ట్రాన్సిషన్లో మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మా ఎడిటర్ కొంచెం ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ వల్ల వెళ్ళిపోయాడు. సో అతను వచ్చే వరకు కొంచెం మీరు అలవాటు చేసుకోవాలి. ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు అండ్ గ్రీన్ స్క్రీన్ యాడ్ చేయడం కూడా రాదా, ఆర్ చేయడానికి బద్దకమా? అండ్ నువ్వు కూడా ఎడిట్ గురించి మాట్లాడేస్తున్నావు బ్రో. మా కర్మ అది, దానికోసమే వచ్చాం. అండ్ ఒక ఎడిటర్ అడుగు బ్రో ఆ బాధ ఎలా ఉంటుందో. మళ్ళీ క్లైమాక్స్లో హీరో లయన్ జంప్, హీరో ఎండ్స్ అప్ ఇన్ హీరోయిన్స్ ల్యాప్. దట్స్ ద క్లైమాక్స్. చెప్పే బ్రో, ఇంకా స్టోరీ అంతా కూర్చొని చెప్పే, థియేటర్ వెళ్ళకుండా నీ వీడియోలు చూసుకొని మేము ఉండిపోతాం. ఇంకోటి మనోడు ఎప్పుడు డ్యూన్ అంటాడు. నేను డ్యూన్ 2 చూడలేదు కానీ డ్యూన్ 1 చూసాను. అంటే మూవీ చాలా బాగుంటుంది, అంటే విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ మ్యూజిక్ వర్క్ చాలా బాగుంటుంది. కానీ స్టోరీ ఇంట్రడక్షన్ కాబట్టి స్లోగా వెళ్తుంది, ఆ మూవీ అలానే ఉంటుంది. సో అది చాలా స్లో ఉంది, ల్యాగ్ ఉంది అని చెప్పేసి మనం దాన్ని మిస్లీడ్ చేసి మనం ఏం చేయలేదు, దాన్ని యాక్సెప్ట్ చేసి చూసాం. అండ్ ఎలాంటి ఒక డ్రామా సస్పెన్స్ మూవీ తెలుగులో వస్తే నువ్వు ల్యాగ్ లాజిక్ అంటావు. అండ్ మొన్న నాగశ్విన్ గారితో బార్బెల్తో ఒక వీడియో వచ్చింది, అందులో కూడా అశ్విన్ గారు అంటారు నువ్వు రివ్యూ చెప్పు, కాకపోతే చెప్పే పద్ధతి మార్చుకొని ఒక పద్ధతిలో చెప్పారు. కానీ మనోడికి ఈ విషయం అర్థం కాకుండా ఏదేదో మాట్లాడుతుంటాడు. సో అందుకే అంటాను కదా, థియేటర్లో కూర్చున్నంత సేపు ఎంటర్టైన్ చేసాడు లేదా అవసరం, కానీ ఇప్పుడు ఈ లాజిక్ ఎందుకు, రివ్యూ ఒక రివ్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇలా వెళ్తుంది, అది అలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది, ఎన్ని జనానికి చెప్పి ఏం సాధిస్తున్నాం మనం? అంటే నాది దట్స్ గుడ్ పాయింట్. కాకపోతే నా పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మనోడు ఫస్ట్ రివ్యూ స్టార్ట్ చేసింది భీమ్లా నాయక్. అది కూడా అటెన్షన్ ఎలా పొందాడంటే థియేటర్ అంతా ఖాళీ ఉంది ఎవరు లేరు అని తమ్నేల్ పెట్టి అటెన్షన్ పొందాడు. అండ్ కట్ చేస్తే అది యూఎస్లో వచ్చిన థండర్ స్టార్మ్ వల్ల థియేటర్ ఖాళీ ఉంది. సో అటెన్షన్ గ్రాప్ చేయడానికి తమ్నేల్ వాడుకున్నారు. సో ఇదే విషయం మళ్ళీ నాగశ్విన్ గారు చెప్తే ఒప్పుకోడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లోపలికి వెళ్ళి కథను ఫాలో అవ్వకుండా గుంటూరు అని టైటిల్ లో పెట్టారు కాబట్టి గుంటూరు తిరుగుతున్నాడు హీరో అన్నారు కదా సింపుల్ గా, కథను ఫాలో అవ్వకుండా. అలానే నేను కూడా లోపలికి వెళ్ళి మీ ఇంటర్వ్యూని ఫాలో అవ్వచ్చు, మీ వీడియోని ఫాలో అవ్వాల్సిన పని, మీ తమ్నైల్ కి రియాక్ట్ అవుతాం మేము కూడా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, నా బెస్ట్ ఫ్రెండ్ సినిమా తీశాడు, నాకు అది నచ్చలేదు, నచ్చింది అని నేను చెప్పలేను. అండ్ ఇలాంటి ఫ్రెండ్ ఉండడం పాపం తన దురదృష్టం అవుతుంది. రేపు పొద్దున నీ పిల్లోడు నీ గురించి ఒక డ్రాయింగ్ వేసుకొని వచ్చిన ఇక్కడ ఈ కలర్ పెన్సిల్ ఎందుకు వాడలేదు, అక్కడ ఆ లైన్ ఎందుకు క్రాస్గా వచ్చింది అని చెప్పేసి అదో లాజిక్లు అన్నీ మాట్లాడతామేమో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఆ రంపన్ జస్ట్ ఫర్ ఫన్, నో అఫెన్స్ అనమాట. అండ్ బార్బర్ బ్రో నీకు ఒక పాయింట్, నీ వీడియోస్ బాగుంటాయి, రివ్యూస్ బాగుంటాయి, నీలా రివ్యూస్ తెలుగులో తక్కువ మంది చేస్తారు, కాకపోతే నువ్వు లిమిట్ అనేది క్రాస్ అవుతున్నావు. అండ్ నీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది, వృత్తి ధర్మం ఉంటుంది అనమాట. సో అదేంటంటే మన పని మనం చేసుకున్నప్పుడు అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకూడదు, వాళ్ళు మన వల్ల ఏది ఇబ్బంది ఫేస్ చేయకూడదు. సో అంతవరకు మనం ఏ పనైనా చేసుకోవచ్చు. వన్స్ మనం చేసే పని వల్ల అవతల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, నెగిటివ్ ఏదైనా అవుతుంది, వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అంటే మాత్రం ఆ పని లైక్ ధర్మం ఫాలో అవ్వనట్టే, ధర్మం తప్పినట్టే. సో అది నువ్వు క్రాస్ చేస్తున్నావు అనిపించింది. సో అందుకే నేను ఈ వీడియో చేయడానికి కారణం. అండ్ లైక్ నీది అండ్ నాగవంశీ గారిది నేను మీ ఇంటర్వ్యూ పూర్తి వీడియో 1.5 hour వీడియో అయితే చూశాను. అండ్ ఆ వీడియోలో నువ్వు చాలా విషయాలు అయితే తెలుసుకున్నావు అని అనిపించింది. అండ్ నెక్స్ట్ దానికి నువ్వు లైక్ చాలా తెలుసుకొని నువ్వు మాట్లాడుతావు అని నాకు అనిపిస్తుంది. అండ్ నువ్వు మాట్లాడితే లాజిక్ అంటావు కదా, నేను కూడా నీలాగే చాలా విషయాల్లో లాజిక్గానే ఆలోచిస్తాను. నేను ఇంకా మూవీస్లో లాజిక్ గురించి వస్తావేమో, నేను బయట లైఫ్లోని అండ్ గాడ్ విషయంలో కూడా నేను లాజిక్స్ మాట్లాడతాను. సో చాలామంది నా సైడ్ వాళ్ళే నన్ను పిచ్చోళ్ళ అంటారు. సో లాజిక్స్
చూడాల్సిన దగ్గర లాజిక్ చూడాలి, ఎమోషన్గా చూడాల్సిన దగ్గర ఎమోషన్ చూడాలి. సో అది నీకు తెలియనంత నువ్వు ఇమ్మెచ్యూర్ అయితే కాదని నేను అనుకుంటున్నా. సో ఇది నేను చెప్దాం అనుకునేది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్. చదువు మీద దృష్టి పెట్టి అయ్యే ఏదో ఒకటి దేశాన్ని ఉద్ధరించరా కానీ